మరి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా తీవ్రత్వం దాల్చిన విషయం మనకు తెలిసిందే. దాన్ని దృష్టిలో వచ్చుకునే ఈ తీవ్రత తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్ విధించింది. ఇంకందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ప్రజలను కాపాడడం కోసం తీసుకునే నిర్ణయానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పడం జరిగింది. లాక్డౌన్ నిర్ణయాన్ని కూడా భారతీయ స్వాగతిస్తున్నారు, అప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలెవరికి ఇబ్బంది కాకుండా, కోవిడ్ పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సరైన నివేదికలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరణాల సంఖ్యను సరైన విధంగా వాస్తవ రూపంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానివల్లనే ప్రజల లోపల భద్రత వస్తుంది. నివేదికలు తప్పిస్తే ప్రజల లోపల ఒక నిర్లక్ష్యం వచ్చి స్వేచ్ఛగా తిరిగే ప్రయత్నం. ముందు నుంచి సరైన నివేదికలు ఇచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇలా లాక్డౌన్ పరిస్థితి వచ్చేది కాదు. మొదటి నుంచి చెప్తున్నాం మేము, వాస్తవ నివేదికలు ఇస్తే కట్టడి చేయొచ్చు, ప్రజలు జాగ్రత్తగా ఉంటారని. సరే, అయినప్పుడు కూడా ఇలా లాక్డౌన్ విధించడం ప్రజలు కూడా దాన్ని సహకరిస్తున్నారు. రాజకీయంగా ఖచ్చితంగా అందరూ సహకరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులను కూడా తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. చాలామంది వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పోలీసు కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళని కాపాడడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. వాళ్ళ తమిళనాడు ప్రభుత్వము ఇన్సెంటివ్స్ ఇచ్చింది మెడికల్ సిబ్బందికి కానీ, పారామెడికల్ సిబ్బందికి కానీ, డాక్టర్స్. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య సిబ్బందిని ఆదుకోవడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంజిఎం సంబంధించి నిన్న శోభరాణి గారు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కడ బెడ్ దొరకలేదు. అరే, ఇది ఎక్కువ బాధ్యత అట్లేదు. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా డాక్టర్లకు, వైద్య సిబ్బందికి భద్రత కల్పించిన బాధ్యత ఉంది. వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని విషయాల్లో పోల్చుకుంటారు. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. మరి వైద్యులను, వైద్య సిబ్బందిని ప్రోత్సహించే విషయంలో ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అందుకే సిబ్బంది వాళ్ళు వస్తలేరు. నోటిఫికేషన్ ఇస్తారు 50,000 మంది అని. ఇలా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా సిబ్బంది ఎందుకు వస్తలేరో రాష్ట్రం గమనించాలి. పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బందులు లేదో చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలలకు ఒకసారి ఎవరు ఉన్న సిబ్బందిగా కాపాడుకుంటున్నారు మీరు. కానీ దీనికి సమీక్ష జరిపి సిబ్బంది పెంచాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే ఉన్న డాక్టర్లు, ఉన్న సిబ్బంది అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక సూచన విమర్శ చేస్తారు, సూచనగా భావించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈ జాగ్రత్త తీసుకోవాలి. వైద్య సిబ్బందికి కానీ, పారామెడికల్ సిబ్బందికి కానీ, అందరికి డాక్టర్లకు కానీ మనం ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు ఈరోజు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 5 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి 2020 డిసెంబర్లో నిధులు కేటాయించడం జరిగింది. మొన్న
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 5 ఇస్తే చాలా కరీంనగర్ కూడా వచ్చింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్ విషయంలో కానీ, ఆక్సిజన్ విషయంలో కానీ ఇక్కడ ఏమి ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నది. సిబ్బంది లేకపోవడం వలన ఉన్న సిబ్బంది అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీసుకోవాలి. మరొకసారి ప్రజలకు అప్పీల్ చేస్తాను, ప్రభుత్వానికి సహకరించండి, అధికారులకు సహకరించండి. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అవసరం ఉంటేనే బయటికి రండి, ఆత్మస్థైర్యంతో ముందు రండి. కోవిడ్ వచ్చినంత మాత్రాన అధైర్యపడి ప్రాణాలు కోవిడ్పై పరిస్థితి వస్తున్నారు. ఎక్కడ అధైర్యపడకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. అవసరం ఉంటేనే బయటికి రండి. పోలీస్ అధికారులకు సపోర్ట్ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. కొన్ని విషయాలు ఆలోచించిన ఇప్పుడే వారితోని అది సక్సెస్ అయితే తప్పకుండా మేము ఇక్కడ ఇబ్బంది కాకుండా చూస్తాం. సంజయ్ గారు, ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్లు ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్రీట్మెంట్కి సంబంధించి ఒక విధి విధానాలను ఖరారు చేయడంలో ఎందుకు ఉపేక్షిస్తుంది? విధి విధానాలు ఆల్రెడీ ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా సహకరిస్తున్నాయి. మన పూర్తి ప్రైవేటు హాస్పిటల్ వ్యవస్థనే మనము వ్యతిరేకించే పద్ధతి. కొంతమంది దురాలోచనతో ధనార్జన ధ్యేయంగా కొంతమంది పనిచేస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు. ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా ప్రజలను కాపాడే పద్ధతి చేస్తున్నాయో మిగతా హాస్పిటల్ కాపాడే పద్ధతి చేయాలి. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ కొరత ఉంది. తిరుపతిలో తెలుసు, సంఘటన తెలుసు, మనకు హైదరాబాద్లో ఇంకోటి హాస్పిటల్ కూడా ఏం జరుగుతుందో తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా వెళ్ళారు. మరి ప్రభుత్వం కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో సమీక్ష చేయాలి. సమీక్ష చేసి వాళ్ళకున్న ఇబ్బంది కూడా తెలుసుకోవాలి. చాలా ఇబ్బంది వస్తున్నట్టు వాళ్ళకు కూడా ఎక్కడైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు. ఎవరైతే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారో దయచేసి మీ పద్ధతి మార్చుకోండి. మీకు ఇబ్బందులు ఉంటే అధికారులతో చర్చించండి. వ్యాక్సిన్ల కొరత కావచ్చు, ఆక్సిజన్ కొరతకు సంబంధించినంత వరకు సెంట్రల్కు మీరేమన్నా? రాష్ట్ర ప్రభుత్వము 440 టన్నుల ఆక్సిజన్ కావాలని కోరింది. దానికి అనుగుణంగానే ఇక్కడ లేకుండా బళ్ళారి, ఒరిస్సా నుంచి కేటాయించింది. తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్రంలో తీసుకొస్తున్నారు కూడా. ఇంకా నివేదికిస్తే ఇంకా ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా దానికి సహకరించడానికి, ఇబ్బంది తొలగించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది, సహకరిస్తూ వస్తున్నారు. ఇంకా సహకరించి కూడా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా తప్పకుండా ఏది కావాలంటే తీసుకొచ్చే బాధ్యత మాది. ధన్యవాదాలు. వాళ్ళ కంపెనీ తరఫున
చెల్లు ముందటనే పెడతాను ఇక్కడ పెడితే మ్యారేజ్ డే ఎందుకంటే దాంట్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?